ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రష్యా రాజధాని మాస్కోలో షాకింగ్ ఘటన. రోడ్డు దాటుతున్న 8 ఏళ్ల బాలుడిని ఢీకొట్టిన ట్రక్. గుజరాత్ లోని ఓ గేమింగ్ జోన్ లో ఘోర అగ్ని ప్రమాదం. 32కు చేరిన మృతుల సంఖ్య. విశాఖలో నో పార్కింగ్ లో వాహనాలు పెట్టే వారిపై కొరడా జల్పించిన పోలీసులు. పార్కింగ్ లో పార్క్ చేసి వాహనాలకు వీల్ లాక్ చేసి 1035 జరిమానా. కోటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల వేడుకలు. వైభవంగా శ్రీనివాసుడి కళ్యాణోత్సవం. గంపలగూడెం మండలం ఆర్లపాడు గ్రామంలో పోలీసు సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు. ఎటువంటి పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. జూన్ 2న ప్రారంభం కానున్న వరల్డ్ కప్ మ్యాచ్లు. T20 వరల్డ్ కప్ నిమిత్తం అమెరికా బయలుదేరిన భారత్ క్రికెటర్లు. రష్యా రాజధాని మాస్కోలో షాకింగ్ ఘటన జరిగింది. ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ పడింది. అదే సమయంలో 2 చిన్నారులు రోడ్డు దాటేందుకు యత్నించారు. అయితే ఓ ట్రక్కు డ్రైవర్ రెడ్ సిగ్నల్ ను పట్టించుకోలేదు. తన వాహనాన్ని వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుతున్న 8 ఏళ్ల బాలుడిని ఢీకొట్టాడు. తీవ్ర గాయాలతో బాలుడు సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. గుజరాత్ లోని రాజ్కోట్ గేమ్ జోన్ లో ప్రమాదం. మృతుల సంఖ్య 32కు చేరింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. శనివారం సాయంత్రం రాజ్కోట్ లోని టీఆర్పీ గేమ్ జోన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని రాష్ట్ర హోంమంత్రితో కలిసి సీఎం భూపేంద్ర పటేల్ ఆదివారం పరిశీలించి ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. सब्सिडी ये जी ये जितनी भी वॉल्व होगी बराबर है वहाँ सब जगह और ये बहुत जगह होगा सर बहुत जगह होगा ये हुआ कैसे वहाँ मोटी यहाँ 25 फीट स्लीप पड़ेगी અને ઉપરના ફ્લોર પર કામ કરે એના જે પંખા છે ને એ આ शीट पर જ થઈ એક્ઝિટ એના પર જ થઈ સબજે કારણ વહી है. విశాఖలో నో పార్కింగ్ లో వాహనాలు పెట్టే వారిపై పోలీసులు కొరడా జల్పించారు. నో పార్కింగ్ లో పార్క్ చేసే వాహనాలకు వీల్ లాక్ చేసి 1035 చెల్లించాకే తిరిగి బండి అప్పగించనున్నారు. ఇక ప్రజలకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. రహదారి భద్రత పాటించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సిపి రవిశంకర్ తెలియజేశారు. పట్టణం సిటీ రోడ్ యూజర్స్ అందరిలో కూడా రోడ్ డిసిప్లిన్ తీసుకురావాలనే ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఈ అంటే ఎవరైతే ఇల్లీగల్ పార్కింగ్, రాంగ్ సైడ్ పార్కింగ్, రాంగ్ ప్లేస్లో పార్క్ చేసి ఉన్నారో, ఎందుకంటే పబ్లిక్ రోడ్ అంతా కూడా పబ్లిక్ అందరికీ సౌకర్యంగా ఉండాలి. ఇప్పుడు ఈ డ్రైవ్లో మేము ఈ విధంగా ఏమంటారు వీల్ లాక్స్ దాదాపు 200 వీల్ లాక్స్ కొన్నామండి. ఇది ఎక్కడైతే ఏ రోడ్ స్ట్రెచెస్లో అయితే రాంగ్ పార్కింగ్స్ చేసి ఉందో అక్కడ మేము ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసేసి వెళ్ళి అక్కడ ఉన్న రాంగ్లీ పార్క్డ్ వెహికల్స్ అన్నిటినీ కూడా
ఈ లాక్స్తో లాక్ కట్టేస్తాం. అండ్ అంటిల్ అన్లెస్ దే పే ద ఫైన్ ఆఫ్ 1035 వీ విల్ నాట్ రిలీజ్ ద వెహికల్స్ త్రూ ఈచ్ అవర్. ఇదంతా కూడా వాళ్ళు వెంటనే వచ్చేసి ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది, తర్వాత ఈ నంబర్ ఉంటుంది, ఈ నంబర్ కాంటాక్ట్ చేస్తే వెంటనే వచ్చేసి చలాన్ వేయటం జరుగుతుంది. దాని తర్వాతనే ఆ వీల్ లాక్ని ఫ్రీ చేస్తాము. ఇది ఇంకా 1 మంత్ మేము విగరస్గా క్యాంపెయిన్ చేయబోతున్నాము. ఇది మాత్రమే కాదు, దీంతో పాటు మేము అదర్ వయలేషన్స్ ఏదైతే ఉందో దాని మీద కూడా దృష్టి పెట్టి మా ట్రాఫిక్ సిబ్బందులు అందరూ కూడా గట్టిగా దీని మీద ట్రాఫిక్ డిసిప్లిన్ తీసుకురావడానికి ఫర్ ఆల్ ద రోడ్ యూజర్స్ వీ వాంట్ టు బ్రింగ్ ట్రాఫిక్ డిసిప్లిన్ అండి. రోడ్ యూజర్స్ అందరూ కూడా చాలా డిసిప్లిన్గా ఉండాలి రోడ్ మీద. ఎందుకంటే విశాఖపట్నం సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాడ్ సిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ రెస్పెక్ట్ టు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. We are losing at least 1 or 2 lives every day on the roads of Visakhapatnam city. ఇది జరగకుండా ఉండాలని ఆ ఉద్దేశంతో ఇదంతా కూడా చేపట్టడం జరుగుతుంది. రాయదుర్గం పట్టణం కోటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీనివాసుడి కళ్యాణోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. విశేషంగా బాలికతో స్వామివారికి కళ్యాణం జరిపించడం కొన్నేళ్లుగా వస్తున్న సాంప్రదాయం. బాలికతో శ్రీవారికి కళ్యాణాన్ని చూడడానికి స్థానిక ప్రజలే కాకుండా ఇతర ప్రదేశం నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తన్మయత్వం పొందారు. నా పేరు మౌనిక. నేను 7వ తరగతి చదువుతున్నాను. బాలగంగాధర్ తిలక్ స్కూల్లో. నాకు వెంకటేశ్వర స్వామి చాలా సంతోషంగా ఉంది. జగ్గంపేట ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగ్గంపేట గండేపల్లి మండలాల్లో త్రాగునీటి సమస్యపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్నాకుల వీరాంజనేయులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ జగ్గంపేట గండేపల్లి మండలాల్లోని గ్రామాల్లో త్రాగునీరు అందక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, 2 మండలాల ప్రజలకి శుద్ధి చేసిన మంచినీరు అందించడానికి బావారం గ్రామంలో అధిక మొత్తంలో నిధులు వెచ్చించి ఫిల్టర్ బెడ్లు అలాగే ట్యాంకులు కట్టించారని, కానీ కరెంటు లేదనే సాకుతో శుద్ధి చేసిన నీళ్లు సరఫరా చేయట్లేదని విమర్శించారు. గండేపల్లి మండలానికి త్రాగునీరు అందించే ఫిల్టర్ బెడ్లు పాడైపోయాయని, కాంట్రాక్టర్ యథావిధిగా తమ బిల్లులు తీసుకుని ఫిల్టర్ బెడ్లు రిపేర్ చేయించకుండా, క్లోరినేషన్ చేయకుండా అధికారులతో కుమ్మక్కై కలుషిత నీటిని ప్రజలకు సరఫరా చేస్తూ ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నారని అన్నారు. ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా జగ్గంపేట గండేపల్లి మండలాలకు సంబంధించి బావారంలో వాటర్ ట్యాంకులు కట్టారు. ఈ వాటర్ ట్యాంకుల ద్వారాగా 2 మండలాలకు సంబంధించిన విషయంలో నీళ్లు శుద్ధి చేసి, అంటే ఫిల్టర్ వాటర్ని ఫిల్టర్ చేసి పంపించాలి. కానీ ఆ ఫిల్టర్ వాటరు బావారంలో ఒక భూసం అయితే తన పామాయిల్ తోటకు వాడుకుంటున్నాడు. ఎందుకంటే ఈ ఫిల్టర్ వాటర్కి సంబంధించిన కాంట్రాక్ట్ ఎలా ఉందంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ ఎమ్మెల్యే కంట్రోల్కి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా ఆ కాంట్రాక్ట్ వెళ్ళిపోతున్నారు. జేఈలు డీఈలు కూడా ఆ కంట్రోల్కి వెళ్ళిపోతున్నారు. పామాయిల్ తోటకి వెళ్ళటమే కాదు, కొత్తూరు, మన్నేరుపాలెం, గోవిందపురం, మల్లిశాల, యంగయంపురం, రాజపూడి, సీతారాంపురం వెళ్ళే నీళ్లు దాదాపు 2-3 సంవత్సరాలు అయింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఫిల్టర్ని తయారు చేసే ఆ వైర్లు కావచ్చు, దానికి బెల్ట్లు కావచ్చు, ఏదైతేనో
3-4 ఏళ్ళు అవుతుంది. అవి ఇప్పటికి కూడా ఆ గ్రామాల్లో ప్రజలకు తెలియదు. అక్కడ బెల్టలు తెగిపోయి అవి ప్రభుత్వం ఈ అధికారులు ఎవరైతే కాంట్రాక్ట్ ఉంటుంది దాని మీద చర్యలు తీసుకోవాలి. ఫిల్టర్ వాటర్ వెళ్ళకపోతే ప్రజలు అనారోగ్యం పాలవుతారనేటువంటి విషయం కూడా ప్రజలకు తెలియదు. కానీ కాంట్రాక్టర్ బిల్లులు చేసుకోవడానికే రాజకీయ నాయకులు ఉపయోగించుకుని తాపత్రయపడుతున్నారు తప్ప ప్రజలు బాగుబోగులకు సంబంధించి గత 4-5 సంవత్సరాల నుంచి కూడా కాంట్రాక్టర్ చాలా నిర్లక్ష్యంతో ఉన్నాడు. తెల్లవారుజామున ఆదివారం తిరువూరు పోలీస్ సర్కిల్ పరిధిలోని గంపలగూడెం మండలం ఆర్లపాడు గ్రామంలో 50 మంది పోలీస్ సిబ్బందితో గ్రామంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ నబీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్డన్ సర్చ్ నిర్వహించగా 20 ద్విచక్ర వాహనాలు ఎటువంటి పత్రాలు లేకుండా ప్రయాణిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకున్నట్లుగా ఏకొండూరు ఎస్ఐ కృష్ణ తెలియజేశారు. జరగనున్న ఎలక్షన్ కౌంటింగ్ నేపథ్యంలో ఆల్రెడీ రాష్ట్రంలో నెలకొన్న కొన్ని హింసాత్మక ఘటనలు కానివ్వండి, అలాగే కొంత ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ వల్ల కానివ్వండి, ఈ కౌంటింగ్ నేపథ్యంలో కూడా శాంతి భద్రతలు కాపాడే విధంగా, అలాగే ఊళ్ళల్లో ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో అక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా విధంగా ఈ కార్డినేట్ సర్చ్ అనే ఆపరేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కార్డినేట్ సర్చ్ అనే ఆపరేషన్లో భాగంగా ఎవరైతే హౌస్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళలో ఎలాంటి ఈ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే విధంగా ఎటువంటి ఆయుధాలు కానీ అలాంటివి కానీ ఏమైనా ఉన్నాయనే కోణంలో, అలాగే ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి గ్రామాల్లో ఉంటున్నారనే కోణంలో కూడా ఈ కార్డినేట్ సర్చ్ ఆపరేషన్లో వెరిఫై చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో భాగంగానే ఈ కాగితాలు లేని బలను కూడా వెరిఫై చేసి ఇచ్చేయడం జరుగుతుంది. ఇవాళ కూడా ఆర్లపాడు గ్రామం, గంపలగూడెం మండలం ఆర్లపాడు గ్రామంలో కార్డినేట్ సర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. పత్రాలు లేని సుమారు 24 వెహికల్స్ మేము కస్టడీలో తీసుకుంటాం. తిరుమలేసిన దర్శనానికి 7 కొండలు నడిచి వస్తామని ఎలా మొక్కుకుంటారో అదేవిధంగా కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి కాలినడకన వస్తామని మొక్కుకునే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మునుపెన్నడూ లేని విధంగా సుదూర ప్రాంతాల నుంచి బస్సులు, కార్లు, ఆటోలు వంటి వాహనాల ద్వారా ఈ వాడపల్లికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఉమ్మడి గోదావరి జిల్లాలో చాలా మంది భక్తులు కాలినడకన వస్తామని మొక్కుకుంటున్నారు. ఆ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు మండలాల వారే కాక పరిసర 40-50 కిలోమీటర్ల దూరం నుంచి కూడా నడిచి వచ్చే భక్తులు ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. కొంతమంది శుక్రవారం రాత్రికి ఆలయం వద్దకు చేరుకుంటుండగా మరికొంతమంది శనివారం తెల్లవారుజామున బయలుదేరి కాలినడకన వస్తున్నారు. కడిప్లంగ నుంచి అండి, తూర్పుగోదావరి జిల్లా. ఇంతకుముందు ఒకసారి వాడపల్లి వెళ్ళామండి గోదావరి దగ్గర నుంచి. ఇప్పుడు వెళ్దాం అనుకున్నామండి, వాటర్ ఎక్కువ ఉందని ప్రమాదం వల్ల 3 ఆడవాళ్ళు చనిపోయారండి. అందుకు నుంచి ఇలా రావులపాలెం నుంచి వెళ్తున్నామండి. ఎన్ని కిలోమీటర్లు? 25 కిలోమీటర్లు అండి. కవర్ తెచ్చాని అని అని కవర్ కవర్ ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మద్దతుగా తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామేల్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి మరియు నియోజకవర్గ వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, రమేష్, నగేష్, మజర్, నాగరాజు, వంగూరు పరమేష్, సోమయ్య, రంగన్న గౌడ్, శ్రీకాంత్, పఠాన్, మహేష్, నరేష్, సాయిరెడ్డి, రాజు, ప్రేమ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ దందా బంద్ చేయాలని, ఫీజుల నియంత్రణ చట్టం వెంటనే కట్టుబాటు మీద ఉంటారు.
అనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా తెలిసిపోయింది. అదేవిధంగా ఇక్కడ 3 జిల్లాలకు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నియోజకవర్గం ఇది. మనకు 6 మండలాలు సూర్యాపేట జిల్లాకు ఉంటాయి, 2 మండలాలు ఏమో భువనగిరి జిల్లాకు ఉంటాయి, 1 మండలమేమో నల్గొండ జిల్లాకు ఉంటుంది. ఉమ్మడి జిల్లాకు వ్యాప్తి చెందిన మండలం ఇది, కాన్స్టిట్యున్సీ ఇది. ఈ కాన్స్టిట్యున్సీ ఎంఐఎంఈలు కూడా పోటీ చేయడం జరిగింది. ఇక్కడ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు స్వరాజ్యం గారు కానీ బిఎన్ గారు కానీ అంతకుముందు ఇండిపెండెంట్గా ఇక్కడ దామోదర్ రెడ్డి గారు గెలిచిన ఒకసారి, ఆ తర్వాత అంతకుముందు వెంకటనరసయ్య గారు, గోరగట్ట వెంకటనరసయ్య గారు కూడా మొట్టమొదటి ఇండిపెండెంట్ గెలిచింది ఇక్కడ. అడిపోతే మళ్ళా నగరకాల నుంచి నర్రరాఘవరెడ్డి గారు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు ఆయన నర్రరాఘవరెడ్డి గారు. తర్వాత ఇడిపోతే పురుషోత్తమ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయి లీడర్ ఆయన. అటువంటి ఎంఐఎంఈలు గడ్డనే వెళ్ళింది కానీ మెజార్టీ వాళ్ళు సంపాదించలేకపోయింది. ప్రజలు కూడా ఆనాడు ఈ దాని మీద స్పందించలేకపోయింది. కానీ ఒక సామాన్యమైన ఒక ఉద్యమకారుడు మందల స్వామి నిలబడితే 51,000 మెజార్టీ ఇచ్చింది ఈ తుంగతుర్తి నియోజకవర్గం. కానీ ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి మొన్న 13వ తారీఖు నాడు. 7 నియోజకవర్గాలలో కూడా బ్రహ్మాండంగా తుంగతుర్తి నియోజకవర్గం మంచి మెజార్టీ వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమైన సందర్భం ఏంటంటే రేపు లేదు ఎల్లుండి పట్టభద్రుల ఎన్నిక. అది 3 జిల్లాలకు 34 నియోజకవర్గాలకు 3 జిల్లాలకు నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ నియోజకవర్గాలు కూడా విప్లవోద్యమాన్ని ముందుకు నడిపిన జిల్లాలు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కానీ ఇంకా ఏ పోరాటాలు కానీ ఉదాహరేసుకొని నడిపిన ఉద్యమ చరిత్ర కలిగిన ఈ జిల్లాలు, ఒక మార్పును కోరుకున్న జిల్లాలు. కనుక ఈ జిల్లాల మధ్యలో ఒక మార్పు కోసం తమరబడ్డ తీర్మాన మల్లన్న కోసం జరుగుతున్న పోరాటం ఇది, ఎన్నిక ఇది. ఈ పోరాటంలో అటుపక్క బీఆర్ఎస్ అటుపక్క బీజేపీ ఉంది. మొన్న జరిగిన ఎన్నికలు బీజేపీ పోయింది, బీఆర్ఎస్ పోయింది, 2 పోయినాయి. కానీ ఇక్కడ గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ దందా బంద్ చేయాలని, ఫీజుల నియంత్రణ చట్టం వెంటనే తీసుకురావాలని ఎస్ఎఫ్యూ జిల్లా మాజీ అధ్యక్షుడు అతిమేల మాణిక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎస్ఎఫ్యూ జిల్లా కార్యాలయంలో ఫీజుల నియంత్రణపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాణిక్ ఎస్ఎఫ్యూ జిల్లా కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ జిల్లాలో రోజురోజుకి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలు చెలరేగిపోతున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడంతో ఒక ఎల్కేజీ విద్యార్థికి 50,000 నుంచి 2 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి జిల్లాలో నెలకొందన్నారు. ఫీజుల నియంత్రణపై స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్యూ జిల్లా అధ్యక్షుడు రాజేష్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, సభ్యులు విష్ణువర్ధన్, రాహుల్, రవి, కిరణ్ కుమార్ పాల్గొన్నారు. చివరికి అప్పులు చేసి పిల్లల్ని చదువుకునేటువంటి పరిస్థితి వాటికి తోడు తల్లిదండ్రుల యొక్క మూడుని మార్చేదాని కోసం చాలా పెద్ద ఎత్తున ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళ యొక్క ప్రచారంతో విద్యార్థుల తల్లిదండ్రులందరినీ కూడా కన్ఫ్యూజన్లో పెట్టేటటువంటి పరిస్థితి. ఇంటర్నేషనల్ స్కూల్ అని, బిజినెస్ స్కూల్ అని రకరకాల పేర్లతో ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను ఆకట్టుకునేటటువంటి ప్రయత్నం. ఫస్ట్ నుంచి ఎల్కేజీ నుంచే వాడికి ఐఐటి నేర్పుతున్నామని చెప్పేసి ఫస్ట్ నుంచే వాడు ఎంబీబీఎస్ సీట్ కొట్టేటటువంటి పరిస్థితి. ఫస్ట్ ఎల్కేజీ నుంచే ఈ రకంగా పెద్ద ఎత్తున వాళ్ళ ఎల్కేజీలో నేర్పేది ఏముంటుంది, నర్సరీలో నేర్పేది ఏముంటుంది, పోయి కూర్చొని రావడం తప్ప. కానీ అక్కడి నుంచే ఈరోజు ఐఐటికి ఈరోజు సెలెక్ట్ చేస్తున్నాము, ఈరోజు ఎంబీబీఎస్కు అక్కడి నుంచే సెలెక్ట్ చేస్తున్నాం, లేదు ఎంబీఏలకు ఎంసీఏలకు కూడా అక్కడి నుంచే మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. ఐఏఎస్లో కూడా ఈరోజు డైరెక్ట్గా సివిల్స్ ప్రిపేర్ కావాలంటే మా స్కూల్లో చేరండి, ఎల్కేజీ నుంచే వాళ్ళందరూ కూడా సివిల్స్ మీద అవగాహన కల్పిస్తున్నామని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా ఈ రకంగా తల్లిదండ్రులను మోసం చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఫీజులు వసూలు, ఆ పేరుతోనే ఫీజులు వసూలు చేస్తామన్నారు. ఇంతకుముందు సాహిత్య గారు చెప్పినట్టుగా వాళ్ళ 50,000 కాదు, ₹1,00,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు ఫీజులు పెద్ద ఎత్తున వసూలు చేసినటువంటి పరిస్థితి. ఈ రకంగా చాలా దుర్మార్గంగా ఈరోజు ఫీజుల్ని
వసూలు చేస్తుంది. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఈరోజు తల్లిదండ్రులకు మోసం చేసేటటువంటి కార్యక్రమం, మొత్తం వ్యవస్థనే మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాడు ఒక సంవత్సరం ఒక స్కూల్ పెడితే లాభాలు గడించినటువంటి వాడు ఆ లాభాలతో ఈరోజు పెద్ద ఎత్తున ఇంకొక స్కూల్ ప్రారంభించాం, మరో స్కూల్ ప్రారంభించాం, మరో చోట స్కూల్ ప్రారంభించాం. అనేక చోట్ల ఒక్క స్కూలు పెట్టినటువంటి యాజమాన్యం వాళ్ళ 2 స్కూళ్ళు 3 స్కూళ్ళు 4 స్కూళ్ళు ఎట్లయితున్నాయని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళ ఎస్ఎఫ్ఐలే ప్రశ్నిస్తాము. ఈ రకంగా విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఫీజుల్ని ఈరోజు పెద్ద ఎత్తున దోచుకొని యాజమాన్యాలు లాభపడేటటువంటి పరిస్థితి ఈరోజు వస్తా ఉంది. కార్పొరేట్ యాజమాన్యాలు ఈరోజు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని అరికట్టవలసినటువంటి ప్రభుత్వాలు నిమ్మత్తుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. కార్పొరేట్ యాజమాన్యాలకు తప్పులుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తా ఉన్నాయి? ప్రజలు ఎన్నికలు వస్తే మేము పేద విద్యార్థులకు అందరికీ మేమే చదివిస్తామని చెప్తారు. ఈరోజు విద్యార్థులకంతా ఉచిత విద్య అని చెప్తారు. కేజీ టు పీజీ విద్య అనేటటువంటిది అందరికి సమానమైనటువంటి విద్య అని చెప్తారు. ఈ సమాజంలో ఎక్కడుందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు ఉన్నోడికి ఒక రకమైన చదువు, లేనోడికి ఒక రకమైనటువంటి చదువు అనేటటువంటి రోజు కనిపిస్తా ఉన్నాం. డబ్బులు ఉన్నోడికి కోట్ల రూపాయలు పెట్టి, లక్షల రూపాయలు పెట్టి చదివేవాడికి మాత్రం కార్పొరేట్ విద్యా సంస్థలలో ఈరోజు పెద్ద ఎత్తున చదువుకునేటటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంది. కానీ ఈరోజు డబ్బులు పెట్టలేనటువంటి పేద విద్యార్థులకు, మధ్యతరగతి విద్యార్థులు వాళ్ళు ఎక్కడ చదువుకోవాలి అంటే ఏం సౌకర్యాలు లేనటువంటి సర్కారు స్కూల్లో పోయి చదివేటటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు లక్షల రూపాయలు పెట్టినటువంటి ఈరోజు ఫీజులు కట్టి చదివేటటువంటి విద్యార్థులకు ఏమి ఫీజు కట్టకుండా సర్కారు స్కూల్లో చదివేటటువంటి విద్యార్థులకు పోటీ ఏ రకంగా ఉంటుందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏ రకంగా కూడా పోటీపడేటటువంటి పరిస్థితులు లేదు. వాళ్ళ పెద్ద ఎత్తున ఈరోజు పేద విద్యార్థులు, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు ఈ విధానాలతో నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది. వాళ్ళు ముందు పోయేటటువంటి పరిస్థితి లేదు, ఉన్నత విద్యను అందుకునేటటువంటి పరిస్థితి లేదు అనేటటువంటి ఈరోజు కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున పేద విద్యార్థులందరూ ఈరోజు డ్రాప్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ విధానాల వల్ల వాళ్ళు కొంతమంది 5వ తరగతి కాగానే కొంతమంది డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు. 10th క్లాస్ కాగానే డ్రాప్ అవుట్ అవుతున్నాం, ఇంటర్మీడియట్ కాగానే డ్రాప్ అవుట్ అవుతున్నారు. డిగ్రీకి పోయేవాళ్ళు కొంతమంది అయితే పీజీకి పోయేవాళ్ళు చాలా మంది డ్రాప్ అయ్యి ఈరోజు చదువుకోలేనటువంటి పరిస్థితిలో వస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఏ కాలేజీలో చూసినా చివరికి గవర్నమెంట్ కాలేజీలలో కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు తెచ్చి అక్కడ ఫీజులు కట్టమని చెప్తా ఉన్నాం. వాళ్ళ సెంట్రల్ యూనివర్సిటీలలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు తెచ్చి అక్కడ లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ అక్కడ ఎవరు లక్షల రూపాయలు ఫీజు కట్టి ఏ పేద విద్యార్థి చదువుకుంటాడు? ఈరోజు గవర్నమెంట్ సెంట్రల్ కుప్పం పట్టణం పలార్లపల్ల ప్రాంతానికి చెందిన బేటప్ప తనను ప్రేమించారని మోసగించాడని రంజిత అనే యువతి పోలీసులను ఆశ్రయించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ ఇంటి ముందు ఉన్న బేటప్ప తనను ప్రేమిస్తున్నారని వెంటపడ్డాడని, కానీ అతనికి అప్పటికే పెళ్లి జరిగి భార్యతో కలిసి ఉండడంతో అతని ప్రేమను తిరస్కరించడం జరిగిందన్నారు. అయినా అతను తన భార్య కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని, కావున నిన్ను పెళ్లి చేసుకుంటాను అని నమ్మించినట్లుగా బాధితురాలు తెలిపారు. తీరా ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే బేటప్ప మోసగించాడని తెలిసిందన్నారు. కావున న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినట్లుగా తెలియజేశారు. నన్ను కన్విన్స్ చేసేవాడు సార్. నేను అప్పుడు కూడా ఒప్పుకోలేదు సార్. నీకు భార్య పిల్లలు ఉన్నారు, వద్దు ఇదని చెప్పినా కానీ అతను నా వెంట పడి నన్ను ఎక్కడికి వెళ్ళినా నన్ను వేధించేవాడు సార్. నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఫోన్లు చేసి నన్ను టార్చర్ చేసేవాడు సార్. నేను వాలంటీర్గా పనిచేస్తున్నాను సార్. సచివాలయం చుట్టూ కూడా వచ్చి నన్ను గొడవలు చేసేవాడు సార్ వాడు, నన్ను ప్రేమించమని. తర్వాత ఇంకొక విషయం ఏమంటే వాళ్ళ భార్యకి కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పి నన్ను మోసం చేశాడు సార్. నేను అది నమ్మాను సార్. నమ్మి అతని దగ్గర వచ్చి నేను మోసపోయాను సార్. మోసపోయి సార్ అతను వచ్చి నా భార్యకి కిడ్నీ ప్రాబ్లం ఉంది కాబట్టి నా దగ్గర సంసారానికి పనికి రాదని చెప్పి నన్ను మోసం చేశాడు సార్. మా ఇంట్లో వల్ల ఆమెను బలవంతంగా నాకు తాళి కట్టి బలవంతంగా పెళ్లి చేయించారని చెప్పి నన్ను నమ్మించి నేను ఇంట్లో వాళ్ళని నా భార్యను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను ఎన్నోసార్లు మోసం చేసి నా చుట్టూ తిరిగి నన్ను ఒప్పించి నన్ను ప్రేమించేలాగా చేసుకున్నాడు సార్. నేను లేకపోతే చచ్చిపోతానని నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదైనా తాగేసి చచ్చిపోతాను, ట్రైన్ దొరికిపోతానని చెప్పి కూడా నన్ను బ్లాక్మెయిల్ చేశాడు సార్. ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి నన్ను ప్రేమిస్తున్నానని నన్ను నమ్మించి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోమని న్యాయం కోరి వచ్చినప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వు వద్దని నన్ను తప్పించుకొని ఎక్కడికంటే అక్కడ పారిపోతున్నాడు సార్. అతని మీద డౌట్ వచ్చి నేను పోలీసు వారిని సంప్రదించాను సార్. 3 రోజుల క్రితం నేను కంప్లైంట్ ఇచ్చాను నాకు న్యాయం చేయించమని.
ఇప్పుడు నేను ఎవరు దిక్కు లేకుండా ఇక్కడికి వచ్చాను సార్. నేను చదువుకున్న దాన్ని మోసపోయాను సార్. అతని మాటలకి అతను నా చుట్టూ తిరిగి నేను చచ్చిపోతానని బ్లాక్మెయిల్ చేయడం వల్ల నేను మోసపోయి నేను అతని దగ్గర మోసపోతున్నాను సార్. ఇప్పుడు నేను పోలీసు వాళ్ళని ఆశ్రయించి వచ్చాను. దయ ఉంచి మీరు నా యొక్క ప్రాబ్లంని అర్థం చేసుకొని నాకు న్యాయం చేయాలని మిమ్మల్ని ప్రాధేయపడి వేడుకుంటున్నాను సార్. మీరే నాకు దయ ఉంచి నాకు మీరే దిక్కు, మీరే నాకు సహాయం చేయాలి సార్. ఇప్పుడు నాకు ఉన్న ఒకే ఒక దిక్కు పోలీసు వారు సార్. ఇప్పుడు పోలీసు వారే నాకు న్యాయం చేయాలి సార్. స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వచ్చిన అభ్యర్థులు ఏజెంట్ల వివరాలు లాగ్ రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. కాకినాడ జేఎన్టీయూలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా నిఘా వ్యవస్థను శనివారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ ఇతర ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో భద్రపరిచిన పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించి అధికారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లాగ్ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎన్టీయూలో ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో సురక్షితంగా భద్రపరచడం జరిగిందన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా నిఘా వ్యవస్థను పరిశీలించేందుకు 2-3 రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్లను తీసుకువెళ్లడం జరుగుతుందని, స్ట్రాంగ్ రూమ్ల పరిశీలన వచ్చే వారి వివరాలను తప్పనిసరిగా లాగ్ రిజిస్టర్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ అధికారులకు ఆదేశించారు. T20 వరల్డ్ కప్ నిమిత్తం భారత క్రికెటర్లు అమెరికా బయలుదేరారు. కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్తో సహా భారత ఆటగాళ్లు మొదటి బ్యాచ్ తొలుత బయలుదేరింది. ఇందులో జడేజా, రిషబ్ పంత్, సిరాజ్, అక్షర్, సూర్య ఉన్నారు. జూన్ 2న వరల్డ్ కప్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. అమెరికా, వెస్టిండీస్లలో మ్యాచ్లు జరగనున్నాయి. T20 వరల్డ్ కప్లో జూన్ 5న ఐర్లాండ్లో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రష్యా రాజధాని మాస్కోలో షాకింగ్ ఘటన. రోడ్డు దాటుతున్న 8 ఏళ్ల బాలుడిని ఢీకొట్టిన ట్రక్. గుజరాత్లోని ఓ గేమింగ్ జోన్లో ఘోర అగ్ని ప్రమాదం. 32కు చేరిన మృతుల సంఖ్య. విశాఖలో నో పార్కింగ్ లో వాహనాలు పెట్టే వారిపై కొరడా జల్పించిన పోలీసులు. పార్కింగ్ లో పార్క్ చేసి వాహనాలకు వీల్ లాక్ చేసి 1035 జరిమానా. కోటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల వేడుకలు. వైభవంగా శ్రీనివాసుడి కళ్యాణోత్సవం. గంపలగూడెం మండలం ఆర్లపాడు గ్రామంలో పోలీసు సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు. ఎటువంటి పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం.
జూన్ 2న ప్రారంభం కానున్న వరల్డ్ కప్ మ్యాచ్లు. T20 వరల్డ్ కప్ నిమిత్తం అమెరికా బయలుదేరిన భారత్ క్రికెటర్లు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.